మాట్లాడు. నువ్వు మామూలు పర్సన్ తో మాట్లాడుతున్నట్లు ఎవరితో మాట్లాడుతున్నట్లు చేయొద్దు. అవార్డ్స్ నువ్వు ఈ అవార్డులు ఎప్పుడు చూసింటావు దీన్నే మెడల్స్ అంటారు. దాంతో ఉర్రే చంపేస్తా నాకు రేగింది టాపిక్ మమతావుడు చెప్తాడు, నేను గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇదే కాదు నా పేరు మీద ఇంకా 500 ఎకరాలు తీస్తా అన్నారు, దానికి కూడా నేను నీ పేరు పెట్టమని చెప్తాను. ఇదైతే ఖచ్చితంగా 5 అంతస్తుల బిల్డింగ్ మమత MA THA పోరాడతాండే వాడు ఈ బీర్లతో పోరాడుతున్నాడు. ఈడాడు తాగబోతు చూసా. హలో ఏమి అంత నువ్వు పెట్టేస్తాను కూడా మిన్ చేసి చచ్చిపోతాను అని అంటే ఇంటోళ్ళు ఉండాను అడతాం బేవర్స్ ఉండదానా వ్యాపారం ఆపేస్తావా? చేస్తా కదా మళ్ళా నీకే వ్యాపారం చేస్తావా? గొజ్జమ్ముండా నీ వ్యాపారాలే చేస్తాను నీకేమన్నా బిజినెస్ చేస్తావా లేదా? నీ పగలు పెట్టి చంపేస్తా నీకు మళ్ళా. నువ్వు మామూలుగా బోరింగ్ కొట్టేటప్పుడు ఓముకుంటావా? గొజ్జమ్ముండా ఇంకొక ఇంకేం చేస్తారు గబ్బుముండదానా? అసలు నువ్వేమని చదివినావురా? నేను చదవలే, నువ్వు చదివినావా? నేను చదివి కాలేజీలు పెడతారు మళ్ళీ వాళ్ళు బిజినెస్ పెడతారు ఇవన్నీ చదివినా కదా. నువ్వు ఏం చదువుకున్నా కూడా మనమ్మ అన్న చదివిన వాళ్ళందరినీ ఉంచుకుంటున్నావురా. చెప్పు తీసుకొని నువ్వు ఉంచుకుంటావు, నువ్వు ఉంచుకుంటావు, నువ్వు పెట్టుకుంటావు. మెండగల మాడతానా అది నీకు చెప్తా. ఉంచుకోవా జస్ట్ వాడుకుంటావు కదా. గుజ్జమ్మండా ఇప్పుడు వాడుకుంటారే ఈ పని. మా సార్కి ఏదో గవర్నమెంట్ లేదో ప్లేస్ ఇచ్చినారంట కదరా? మీ సార్కి మా సార్కి ఏదో స్థలం ఇచ్చినారంట కదరా? ఆడిచ్చినారంట తెలీదురా, వీడియో పెట్టాడు. కాదు మీ సార్ ఏమైనా పొడిచినాడా? మీ సార్ ఏమైనా చేసినాడా? అందరూ గుజ్జమ్ముండా చెప్పు మంచిగా మాట్లాడుతున్నా కదరా. గాడిది ముంట చెప్పు మరి ఏంటికి ఇస్తారా? పనిలాగా ఇస్తారా మరి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. మా సార్కి అవార్డులు మెడల్స్ అన్ని చాలా వచ్చినాయని నాకేదో వీడియో పెట్టి లొకేషన్ పెట్టినాడు రా, స్థలం కూడా. నువ్వు త్వరగా పరిగెత్తిపోరా. అసలు ఏం ముద్రించినాడని మీ సార్కి అవార్డులు అవన్నీ ఇచ్చినాడు? నాకేం తెలుసురా, నువ్వు త్వరగాడికి బట్టలు ఇప్పేసి పరిగెత్తిపోనా. చెప్పు తీసుకొని కొడతా గాడిది ముండ, నువ్వు ఇప్పేసుకోలంగా సరిపోతుంది నీకే. ఏందే ఎవరైనా ముగ్గురు మిండగాళ్ళని తీసుకొని పరిగెత్తి ఫాస్ట్ గా పోరా. నువ్వు పెట్టుకో మిండగాలని, నువ్వు పెట్టుకొని ఏగు మిండగాలి. నువ్వు చదువుకోలేదో నాకు క్లియర్ గా అర్థమైందిరా. ఏంది చెప్పు, ఏం అడిగినా చెప్తాను. ప్లీజ్ రా ఆడికి వెళ్ళి ఏదోటి చూడరా. అంత స్థలం ఎట్లిచ్చినారా గవర్నమెంట్ వాళ్ళు? అసలు గవర్నమెంట్ ఇవ్వడం ఏంది, నువ్వు చెప్పడం ఏంది? అసలు ఈ ఫేక్ లే నాకు అర్థమైంది కానీ డూప్ గా ఏదో మమత కన్నా ప్రూవ్ చేయరా. తనైతే చాలా ఆనందపడుతుందిరా. ఒక గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చి తన పేరు పెడుతున్నారు అని చెప్పి తను చాలా, అసలు నాకు కూడా అర్థం అవుదురా. చదువుకుంటేనే స్థలం ఇస్తే మొత్తం అందరి దగ్గర పోయి పడుకుంటున్నావు, మళ్ళీ నీకేమి ఇయ్యాలరా? ఏ పనికి మానముండ గాడిద ఉండదనా? ఏ పని దీంది అనుకుంటే డబ్బులు ఇస్తారేమన్నా? ఏ గానగర్ అనేవేమన్నా? నీ కష్టం ఎక్కువ కదరా. కొంచెం ఉండ నువ్వు ఈడ మాట్లాడితే ఎక్కువ జనం ఉండనాడు. ఓసారి బీవీ లేదు ఆ జనాల్లో యోనాని బుక్ చేసుకుంటా నాకు తెలుసులే గానీ అది ఇడిచిపెట్టేసి ఆడి పోరా స్థలంకి. ఎక్కడి నుంచి కొంచెం ఉండ ఇప్పుడు ఆ మమతకి చెప్పు ఇవన్నీ డూబు. నమ్మల్రా, నువ్వు వాడికి వెళ్తేనే కదా. నేను పోతాను కానీ నువ్వు చెప్పు అంటాడా? నేను ఏ బేవర్స్ ఉండదనా? చెప్తే నమ్మర్రా, ప్రూవ్ చేస్తేనే కదా. చేస్తాను, వాళ్ళు పెట్టి సావు అడు పెట్టి వస్తే పోయినది వస్తా. మీ ముద్రష్టం సార్ ఏమేమి వెళ్తాడు కథలన్నీ డూబ్లేకి. మనం ఎన్ని చేస్తాడు దారుణాలు, రోజు మీద రోజు ఆ నమ్మ జీవితము
అలా ఇంత అంటే గవర్నమెంట్ స్థలం అంటారా? నువ్వు అడిగిపోతే ఏ గొజ్జవాడు వచ్చినాడేమో, ఏమన్నా అరెస్ట్ చేస్తారేమో. ఏ గొజ్జముంటా గొజ్జ ఆటలాడద్దు నువ్వు. అసలు గవర్నమెంట్ స్థలం ఎవరో స్థలం ఉంటుంది, ఎవరిదో స్థలం ఉంటుంది నాకు తెలుసు, అర్థమైంది. గవర్నమెంట్ కాదు అది, ఎవరిదో పొలాలు అంటాయేమో ఏడవి అది తెలిసి ఏడవ సార్లు పోయింటాడు పో, నాకు అర్థమైంది. కానీ సరేనా, మమత చాలా ఫీల్ అయిపోయి స్వీట్స్ పంచుతాను తెలుసా. అసలు స్వీడేస్ కొట్టం ఏంటి కొలుస్తారని చెప్పు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చినారని చెప్పి అసలు ఏంటికి ఇస్తారు అని చెప్తాను నేను. అసలు అదే నువ్వు 100 మంది మెండగాలతో తిరుగుతున్నా కూడా ఏంది ఏం చేశాడు? దీన్ని మీ నాయన గాని పెంచోని చెప్పుతోనే బాధ ఇలా. ఏ బజార్ ముంట అసలు పెట్టు విన్నావా? పంపిస్తున్నా చూడరా. పెట్టి నీ అమ్మ పెట్టు నీతో రావిడి. అసలు కొద్దిగా నూనె పూసుకొని పోరా. ఎందుకు పూసుకొని పోలా? నూనె ఆయిల్ ఏమైనా పూసుకొని పోరా. ఆడ ఎవరం పట్టుకొని కొట్టినా కూడా జారిపోతావు. ఏ గొజ్జమ్మట అసలు ఏం మాట మాట్లాడు నువ్వు? అసలు మా ఆడదాని గొజ్జమ్మట గాడిదమ్మట చిత్తగాడిద ముడతానా లోపడతానా? సరే కొద్ది బ్యాంక్ లో ఉన్నాను, మళ్ళా మాట్లాడతారా. బ్యాంక్ లో ఉండవో మెండగాలను పెట్టుకొని చచ్చిపోయినావు. సరే పెట్టు పెట్టి ఏ అబ్బా పెట్టు. బాయ్ రాగొచ్చావుతాడా చెప్తా కొడతా చిత్తగుర్తుగాడిద ముడతానా. ఇప్పుడు నీకు ఒక 3 వీడియోలు పంపినా, మొత్తుకుంటానే ఉన్నా, చెప్తానే ఉన్నా. నేను ఏంది అనేది నువ్వు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నన్ను ఇష్టపడు. లేదు అంటే ఈ చిల్లరనాయలు ఆటో దిగినాడు. చిల్లర కాదు నువ్వు ఆటో కన్నా డబ్బులు ఇచ్చినావా? ఆటోకి ఇచ్చాను గిట్టకి ఇచ్చాను కాదు. నువ్వు పరిమాడా నువ్వు ఊరికే పిలితేనే వచ్చేది కాదు. నువ్వు నీకేమో ఉందేమన్నా నీకు రోజు ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. రోజు కదా నువ్వు పెడతాను పెట్ట. నువ్వు ఒకసారి చదువుకున్న వ్యక్తితో, అవార్డులు వచ్చిన వ్యక్తితో ఎట్లా మాట్లాడుతున్నామని చూసుకో. ఎవరితో మాట్లాడుతున్నామని చూసుకొని మాట్లాడు. నువ్వు మామూలు పర్సన్ తో మాట్లాడుతున్నట్లు, ఎవరితో మాట్లాడుతున్నట్లు చేయొద్దు. మెడల్స్ ఏంటి మెడల్స్ మమత, ఈ మెడల్స్ ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ప్లస్ నేను మన ప్రాంతం కోసం ఆడిండేది, చదివిండే దానిలో గురించి వచ్చినది. నాకు యాక్చువల్గా జాబ్స్ మంచి పెద్దది వచ్చినాయి. నా బొంగులు వచ్చినాయి ఎప్పుడు చెప్పేదానికి నువ్వు అందుకు గవర్నమెంట్ ఏమనుకుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి తరపున ఈ అబ్బాయి ఇంత చదివి ఇన్ని మెడల్స్ ఇన్ని అవార్డులు తెచ్చుకున్నాడు కాబట్టి నా పేరు మీద ఈ 50 సెంట్ల స్థలాన్ని ఒక ప్లే గ్రౌండ్ గా, ఒక చదువుకి లైబ్రరీగా నా పేరు పెట్టి కట్టించాలని చెప్పి ఇంతకు ముందే వచ్చి భూమి పూజ చేసి నన్ను ఆహ్వానించినారు. భోజనాలు అన్నీ అయినాయి. మొత్తం అంతా విఐపీస్ వీళ్ళంతా వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీకు చూపిస్తాను. ఇప్పుడు చూసుకో అవార్డ్స్. నువ్వు ఈ అవార్డులు ఎప్పుడు చూసింటావు? దీన్నే మెడల్స్ అంటారు. దాంతో ఉర్రే చంపేస్తా నాకు రేగిందనుకో మెంటల్ తెప్పించినావు అనుకో. ఏ గొడ్లమోడా నీకేంటికి సార్ ల్యాండ్ ఇక్కడ వైజాగ్ ల్యాండ్కి ఇస్తారు నీకే. అసలు ఇప్పుడు స్థలం బొంగులు కట్టాలి ఎవరిది స్థలమేడా? అసలు కొండలు ఎవరిదేడా? నువ్వు ఎవరితో కొండలుంటాయి. కొండలు కాడ బతకరా? కొండల దగ్గర చెప్పే ట్రాఫిక్ నీకు ఎట్లా వస్తుంది భూములు ఇప్పుడికే? ఏ చూడు మమత ఎట్ట ఊరు ఏంటి కొత్త చూడండి. ఈ అవార్డులు మెడల్స్ గిడల్స్ మామూలు వ్యక్తి కాదు, 1 కోటి మందికి ఒకరికి వస్తాయి. వాడు ఒకవేళ ఫోన్ చేస్తా అంటే కట్ చేసి వాడు ఇవి తీసుకురామని చెప్పి మెసేజ్ పెడతా అంటాడు. వాడు 1 గంట సేపు కూడా ఆగలేదా? అది అర్థమైందా? నీకు అర్థమైందా? ఎవరికో తెచ్చుకొని ఇక్కడ బిల్డప్ చేస్తాడా, మెసేజ్ చేస్తాడు, మనం తిడతాను చూడు. ఏ చిల్లర ఎవరికో వచ్చినాడు నువ్వు మెల్లగా వేసుకొని డూబులు చెప్పుకొని. అసలు ఈ స్థలం ఎవరు తప్ప? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 50 సెంట్ల స్థలంలో స్కూలు ప్లస్ ఇండోర్ గేమ్స్ ఆడేదానికి ఈ స్థలం ఏర్పాటు ఇచ్చినారు. దీనికి నా పేరు పెడతా అంటున్నారు. నేను సెంట్రల్ గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేసుకొని ఇంతకు ముందే లెటర్ రాసిన, వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టినా. నా పేరు వద్దు, మమత అనే పేరు పెట్టండి.
ఆ పేరుతో 10 మంది చదువుకుంటారు, 10 మంది బాగుపడతారు. ఎట్లా వస్తుంది వేరేనా? ఎవరు స్థలం ఇది? ఏడికి ఇస్తారా ఎప్పగా? ఎవరు ఎక్కడ లేరు ఇన్నర్లు విన్నర్లకి. అసలు గేమ్ ఆడిన అలవాటే లేదు. ఇప్పుడు వచ్చిందంట, ఇప్పుడు కూడా చేసినంట. చిన్నప్పటి నుంచి వచ్చింది. చిన్నప్పుడు చేస్తావు కదా, నువ్వు చిన్నప్పటి నుంచి పెట్టుకోను కదా. నువ్వు ఎప్పుడే బరువు ఎక్కువైతాయని ఇంకా వేరే వాళ్ళతో ఇప్పించుకు రాలేదు. నిజం చెప్తాను, ఇప్పించుకొని రాలేదంట ఈ ముద్రష్టం. ఇప్పించుకు రాలేదంటే వాళ్ళు నా మెడల్స్ ఎక్కువైనాయని చెప్పి వాళ్ళు ఇంట్లో స్టైల్ గా గుర్తుగా ఇంట్లో పెట్టుకున్నారు. నీకు అర్థం కాలే. ఎవరో గెలిచిట్టే పుణ్యాతులు వాళ్ళు కాల్లో ఎర పెట్టుకొని నీకు డూబు చెప్పాలని ఎవరో తీసుకొచ్చేటట్లయితే వీళ్ళు 50 సెంట్లు నా పేరు మీద తీస్తారు. పెద్ద స్కూల్ 5 అంతస్తుల స్కూల్ ఎందుకు కడతారు? గ్రౌండ్ ఎందుకు కడతారు? 5 అంతస్తులు ఎవడు అసలు ఏంది కడతారు? దానికి ఏంటి తీసినారు? దానికి ఏమో వేరే ఎవరు తీసిండొచ్చు. పెడతాను ఊరికే పూజలు చేసినారని ఏడికి డబ్బా కుదురు కూర్చున్నాను. శంకుస్థాపన చేసినారు. నా పేరు ఏదమ్మా ఏదమ్మా ఏదే పూజలు జరుగుతుంటే ఏదైనా ఉంటాయి కదా, టెంకాయలు కొట్టింది ఏదో పువ్వులు టెంకాయలు అవి నువ్వు వాడతారు కదా. టెంకాయ కొట్టి ఆల్రెడీ టెంకాయ అందరు తలా కింద ప్రసాద రూపంలో పనిచేసినారు. టెంకాయ కుంకుమ పసుపు ఆడతాను. కుంకుమ పెట్టుకున్నారు, పసుపు ఇంటికి తీసుకున్నారు మంచిదని. ఏ ముద్రష్టమోడా భూమి చల్లింటారు కింద ఆడ. నీకేమని తెలుసునా? భూమి చల్లింటారు, భూమి దించుకోదా? భూమి ఎట్లా ఉంటుంది? నీకేమన్నా భూమిని పేరు రాసిపోతే ఎట్లా ఉంటుంది? భూమి శాశ్వతం. భూమి పైన చేసేది ఎప్పటికీ ఏవి శాశ్వతం ఉండదు. ఈ అవార్డులు రివార్డులు ఈ మెడల్స్ శాశ్వతం. ఇవన్నీ డూపు. బాగా చూసుకో. నువ్వు బాగా చూసుకో కాదు, ఎవరు తెచ్చుకొని నువ్వు చెప్తారా రోజు తిని మొదలు అబ్బా పడేంత వరకు వదులుగా ఎన్నని చేస్తున్నారు అంటే పడేంత వరకు రోజు ఒకటి మాట టాపిక్ మమతా చెప్తాడు. నేను గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇదే కాదు నా పేరు మీద ఇంకో 500 ఎకరాలు తీస్తా అన్నారు. దానికి కూడా నేను నీ పేరు పెట్టమని చెప్తాను. ఇదైతే ఖచ్చితంగా 5 అంతస్తుల బిల్డింగ్. మమత MA THA. నేను అసలు ఏంటికి ఇస్తారమ్మా ఊరికి MA మళ్ళా కూడా నువ్వు రావాల్సి ఉంటుంది. బిల్డింగ్ కట్టాక నీతోనే ఓపెనింగ్ చేపిస్తారు. నువ్వు ఖచ్చితంగా రావాలి మమత. నాకు వచ్చాక అసలు అసలు తీసిన దానికి వేరే దాని గురించి ఉంటే అసలు ఎవరినాడా ఎవరితో పూర్వం వచ్చింది బిల్డప్ కూసుకుంటా అంటే నీవైపోతాయా? ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఐడియా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్పెల్లింగ్ చెప్పు. CALARI ఎల్లు పెట్టుకో. లారీ అవుతుంది. ఆడ బైపాస్ గాడి పోయి వాళ్ళ బండి ఎక్కి వెళ్ళిపో. చిల్లర వ్యవహారాలు చేసుకుంటా. నువ్వు ఈ రోజు భూమి పూజ నువ్వు రాలని బాధపడద్దు. నీ పేరుతో మమత అని వచ్చి 5 అంతస్తుల బిల్డింగ్ గుండ్రాయితే సంపుతా. ఈడ స్కూల్ గట్టల్లా పిల్లలు చదువుకునే ప్రాంతం కాబట్టి నువ్వు బతికిపోతారా? లేకపోతే ఒక్క నిమిషం నేను ఈ అవార్డులు ఈ మెడల్స్ పక్కన పెట్టినానంటే సంపేకి నాకు 2 నిమిషాలు పట్టదు. నాలో మృగాన్ని లేపద్దు. నేను ఒక చదువు బిడ్డగా నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి నన్ను చూసి కొన్ని లక్షల మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంది కాబట్టి యావత్ ప్రపంచం యావత్ ప్రజలు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు కాబట్టి నేను అన్ని భరించుకుంటూ తలంచుకున్నానంటే తప్పు చేసినట్లు కాదు. నీ మెడల్ తీసినా అంటే నీ మెడ తీసేస్తా. అది గుర్తు పెట్టుకో. భూమి పూజకు వచ్చినామా చూసినామా వెళ్ళిపోయినామా అన్నట్లుంటల్లా. నిన్ను చూసి ఏడం గర్విస్తారా? నిన్ను చూసి గుర్తిస్తారా? నిన్ను చూసి చదువుకున్న వాళ్ళరా చదువు సంధ్య లేని నీలాంటి చిల్లర మెడలు తీసినాక మెడ తిప్పుతా. నీకు అసలు వాడు మళ్ళా మెసేజ్ పెట్టిండి చెప్పు, అర్ధగంట పడుతుంది ఇచ్చేకి మెడల్స్ అని. ఏం నువ్వు అది నీకు అది అర్థమైందా? ఎవరు ఎక్స్చి మనం మెసేజ్ పెడితే మనం చెప్తాడు అంటే నావి దొరకలేము అమ్ముతా. నావి యాక్చువల్గా మెడల్స్ ఈ సైజ్ కాదు, పెద్ద ఉన్నాయి. అవి తెచ్చుకోవాలంటే బరువు అయితే. ఇప్పుడు ఎంటర్ అయినా వాచ్మెన్ పెడతాను. నువ్వు ఈడ స్కూల్ కట్టినాక ఈ సగాలకు కూడా రాని నేను నిన్ను. ఏ ముద్రష్టమాడా అసలు ఏముందో పెట్టి ఏమో చెప్పుకుంటే ఎట్లా నిజమైతాయి? ఈడికి వచ్చి తాగినావా నువ్వు? మమత ఇక్కడ చూడు మమత,
ఈడ నా పేరు మీద స్కూల్ కడతాండే దాన్ని నీ పేరు మీద మార్చాలని నేను ఓ దిక్కు పోరాడుతాండే వాడు ఈ బీర్లతో పోరాడుతాడు ఈడాడు తాగుబోతు. చూసా పబ్లిక్ వాడు ఈ ప్రాంతాన్ని నేను శుద్ధి చేయాలా, ఈ ప్రాంతాన్ని నేను శుద్ధి చేయాలా, మనుషులు పంపించి మొత్తం క్లీన్ చేపిస్తాను, మొత్తం ఫెన్సింగ్ చేపించేస్తాను. ఎవరు నువ్వు అనే డూబు చెప్పావు, నమ్మతాడా? నేను వస్తాను చూడండి చెప్పేస్తా. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి, బాగా స్పోర్ట్స్ ఆడి మెడల్ సాధించుకోండి, రేపు పొద్దున చూపించుకునే ఉంటాయి. మొత్తం అంతా నువ్వే పెద్ద ఇప్పుడు చెప్తాను వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళు తెలుసు ఎట్లా చదివిలో స్టార్టింగ్ చెప్పగట్టు కాదు కానీ ఇవన్నీ మీకు లైఫ్ గుర్తింపు ఉంటాయి. ఇవి చూసి మీకు మర్యాదలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ అయినా చైనా గవర్నమెంట్ అయినా ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా మీకు వాల్యూ ఉంటుంది. నమస్తే నమస్తే చూసినారా పోయే జనాలు కూడా నమస్తే దండాలు పెట్టిపోతారు. బాగా చదువుకోండి, మీ పిల్లలు కూడా బాగా చదివించండి. ఏమున్నారని ఎవరున్నారా లేరు మరి చెప్తాను. చూసిలో వెళ్ళిపోయిన ఆటోలో పోయినా ఎవరు లేరడా? సర్లేండి సర్లేమవుతా నేను చాలా ఓవర్ చేస్తారు ఎక్కువ. నువ్వు చెప్పేది బాగా ఇవన్నీ ఫేక్ అంటానా, నమ్మద్దు నమ్మద్దు నమ్మద్దు, ఇవన్నీ ఫేక్ అంటానా, నమ్మద్దు నమ్మద్దు నమ్మద్దు. అవి వేరే వాళ్ళవే ప్రౌడ్ మూమెంట్, నా బొంగల మూమెంట్. ఏ బజారు చిల్లర పెదవరా నువ్వు? మనిషి పుట్టుక నువ్వు పుట్టి దరిద్ర పెదవా, వీడికి చిల్లర పట్టించుకుంటా అంటే అవుతా. 50 సెంట్లు చూసినావు కదా, మిగతా సమాచారం మళ్ళీ ఇస్తా, నీటికి చూపిమ్మట్లా ఏమన్నా ఉండాలి కొద్దిగా.